హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మీ జెస్సీతో. ఇవాళ నేను ఒక మంచి సలాడ్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. అది కాబూలి శనగలతో. ఈ కాబూలి శనగల్ని చనా అని కూడా పిలుస్తారు. ఈ చనాలో ఉండే ప్రోటీన్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. డైట్లో ఉన్నప్పుడు ఈ కాబూలి శనగల్ని మన ఆహారంలో తీసుకోవడం వల్ల ఇది మన స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది. మరి త్వరగా ఆకలి కూడా అనిపించదు. కాబూలి శనగల్ని మనం ఎప్పుడు వండుకోవాలనుకున్నా ఒక 12 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. ఇది నేను ముందు రోజు రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే రెడీ చేసుకుంటున్నాను. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను అందులో ముందుగానే. తర్వాత మనం నానబెట్టుకున్న శనగల్ని అందులో వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. సాల్ట్ యాడ్ చేసుకోకపోతే ఇది ఉడికిన తర్వాత చప్పగా ఉంటాయి. సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని విజిల్ అయితే ఇప్పుడే పెట్టట్లేదండి. నేను కొంచెం స్టీమ్ వస్తున్నప్పుడు విజిల్ పెడతాను. ఎందుకంటే ఇది ఒక కిచెన్ టిప్ అనుకోండి. తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళకైతే ఇది ఒక కిచెన్ టిప్. స్టీమ్ రాకముందే విజిల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అది కుక్కర్ మొత్తం పొంగుతుంది. మీకు గమనించే ఉంటారు. చూడండి, ఇప్పుడు విజిల్ వచ్చింది, అయినా కానీ ఆ లోపల లిక్విడ్ ఏమీ బయటికి రాలేదు. సో స్టీమ్ వచ్చినాక పెట్టుకుంటే ఇదే అడ్వాంటేజ్ అన్నమాట. సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. 2 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టీమ్ మొత్తం పోయిన తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, చక్కగా బాయిల్ అయినాయి. ఇప్పుడు తీసుకొని చూద్దాము కుక్ అయిందో లేదో. పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఆ బాయిల్ అయిన చనాని ఒక బౌల్లోకి తీసుకున్నాను. బాయిల్ అయిన చనాని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత కీరా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద కీరాలో హాఫ్, ఇది ఇంకో హాఫ్ అన్నమాట. తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్లో సగం తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్ కూడా. దాని తర్వాత ఒక టొమాటో తీసుకున్నాను. ఆ టొమాటోలో గింజలు తీసేసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, ఫ్రెష్ కొత్తిమీర. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం మిరియాల పొడి, పింక్ సాల్ట్ కూడా తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. ముందుగా శనగల్ని బౌల్లో వేసుకున్నాను. తర్వాత కీరా పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ పీసెస్ నాకు కొంచెం ఎక్కువ అవుతాయేమో అనిపించింది, అందుకనే కొన్ని మిగిలించాను. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ పెప్పర్ అండ్ హాఫ్ టీ స్పూన్ పింక్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని దానిలో జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. పింక్ సాల్ట్ కానీ ఏ సాల్ట్ అయినా కానీ కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే ముందు చనా బాయిల్ అయ్యేటప్పుడు యాడ్ చేసాము. ఇవి యాడ్ చేసిన తర్వాత ఈ పెప్పర్, సాల్ట్, నిమ్మరసం కలిసేటట్లుగా ఈ చనాకి మిగతా వాటన్నింటికి కూడా పట్టుకునేటట్లుగా బాగా కలపాలి. ఇప్పుడు రెడీ అయిన సలాడ్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ సలాడ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీ కూడా, అండ్ మన హెల్త్కి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో యాడ్ చేసుకున్న కీరా, ఆనియన్, టొమాటో వల్ల, కొత్తిమీర వల్ల కూడా మరి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇవి బాడీకి కావాల్సిన ఫైబర్ని అందిస్తాయి. మరి ఎండాకాలంలో కీరా, టొమాటో, ఆనియన్ వల్ల కూడా మన బాడీలో ఉన్న హీట్ తగ్గి
మరి కూలింగ్ వస్తుంది మన బాడీకి. సో మీరందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి మీ కామెంట్స్ అయితే నాకు తప్పకుండా పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.